హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కనిపిస్తున్నాయి కదండి చేపలు. ఈ చేపల్ని గులివిందలు అంటారండి. వీటితో అయితే ఈరోజు నేను ఫ్రై చేసి మీకు చూపిస్తాను. ముందుగా అయితే చేపలకి సాల్ట్ పట్టించేసి ఒక అరగంట సేపు వదిలేయాలండి. కలిపేసుకొని ఒక అరగంట సేపు వదిలేయండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్న పేస్ట్ అండి వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం జీరా పొడి వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ సాల్ట్ వేసి మనం హాఫ్ అన్ అవర్ ఉంచేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే వెంటనే కలిపేసి ఒక 5 మినిట్స్ ఆగాక వేయించేసుకోవచ్చండి చేపల్ని. ఇంకొంచవలసిన పని లేదండి. చప్పదనం అన్నది ఉండదు, సాల్ట్ పట్టేసే ఉంటుంది చేపలకి. ఆల్రెడీ కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. పెనం అయితే పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. వేసుకుందాము. బాగా హీట్ అవ్వాలండి ఆయిల్. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎగాక తిరగేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం, చూద్దామండి. తిరగేసుకుందాము. చూసారా, బాగా హార్డ్గా ఎగినాయండి. కళాయిలో వేస్తే ఉప్పు కారం అంతా బాగా పట్టదండి. ఎక్కువ ఆయిల్ వేసి వేపడం వల్ల బాగా పట్టదన్నమాట. ఇలా పెనం మీద ఇలాగా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, మరీ తక్కువ పట్టదు. ఇలా వేపుకుంటే బాగా ఎగుతాయి, డ్రైగా ఏగి బాగా టేస్ట్గా ఉంటాయి, ప్లస్ కరకరలాడుతాయండి చేపలు. మళ్ళీ మూత పెట్టుకొని వేయించుకోండి. చూద్దామండి. మొత్తం వేగిపోయినాయి చేపలు. ఇలాగే వేయించుకోవాలండి మొత్తం చేపలన్నీ. తీసేసుకుందామండి. ఇలా హార్డ్గా వేయించుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఉన్న చేపలను కూడా అన్నీ ఇలాగే హార్డ్గా వేయించుకోవాలండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మా లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతామండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా నాకు అయితే కామెంట్స్ పెట్టట్లేదండి, లైక్లు కూడా చేయట్లేదండి. నాకు ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. మొత్తం చేపలన్నీ వేపేసుకున్నానండి. ఇంక ఇదే లాస్ట్ అనమాట. మొత్తం వేపేసాను. ఈ స్టైల్లోనే వేపండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.